ముస్లిం ఆ రకంగా చేసుకుంటాం, మనం ఉడక చేసుకుంటాం ఇట్లనే. ఎంత సూపర్ టేస్ట్ లెవెల్ జ్యూసుగా ఇట్లా మెరుస్తుందా రైసు ఎట్లా. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు పక్క చూసి పక్క చేసుకోవచ్చు ఇట్లా. అవును, తినసూపెట్టరా, తినసూపిస్తే తిందాం. అదే కొలతలతో పక్క కొలతలతో చూపించిన ఇట్లా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది, నోట్లకు వస్తున్నాయి కదా. అవును. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఎందుకంటే ఈ లాక్స్ అన్నది నచ్చుతుందంటారు మీరు, రొటీన్ అన్నది ప్రతిదీ పెట్టుమని అంటేనే నేను పెడుతున్నా. ఏది కానీ మీకు హెల్ప్ అవుతుంది అనుకునే నేను పెడతా. ఈ మనము ఏంటంటే ప్రతి పని కూడా ఆంటీ నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని మీరు అంటే నేను ఈ ప్రతిదీ కూడా షూట్ చేసి పెడుతున్నా. ఇక నచ్చుతుంది అనుకుంటున్నా, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుందనే పెడతా. ఇక ఏంటంటే మనం పాలైనా ఎవైనా గరం పెట్టుకుంటే అట్లా స్పూన్ పెట్టాలి పొంగిపోకుండా. ఇక మనం ఏంటంటే అవి మనకు యాద ఉండదు, పాలు పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాం. మనం స్పూన్ పెట్టి వెళ్ళిపోతామంటే ఇక అది కంపల్సరీ పాలు మనకు పొంగయి మంచిగా ఉంటాయి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఉగాది పచ్చడి అంటే ఇక మనము ఇప్పుడు 4-5 రకాలు వేసుకుని 5 రకాలు వేసుకొని చేసుకుంటాం మనం. చేదు, కారము, మన ఉప్పు, చింతపండు, కొత్త చింతపండు, కొత్త కారము, కొత్త మామిడికాయ, ఇవన్నీ వేసి మనము ఎంత మంచిగా చేసుకుందాం అన్నది ఈ పండుగ. ఇక ఇట్లా ఈ చేతనంతో మనకు జీవితం కూడా చేదు ఉంటుంది. ఇలా మనకు ఇట్లా కారం లెక్క మనకు కొన్ని ఘాటు మాటలు వస్తాయి. అన్నీ దీంతో కొలిచి చెప్తారు అన్నట్టు అప్పటి రోజులలో. బాధలు చేదంటే చేదు గడియలు కూడా వస్తాయి కదా మనకు, అవి కూడా కెళ్ళ తీయాలి. మనకి ఇన్ని ఉంటాయి కాబట్టి మనము ఇట్లా ఈ రకంగా చేసుకోవాలని ఈ పండుగ ఇట్లా పెద్దల నుంచి నడిచింది అప్పటి నుంచి. ఇగో ఇట్లా ఇది పూత వస్తుంది. ఇప్పుడు పూత వచ్చినప్పుడు ఇది మనము చేదానంటే చేదని అనుకోకుర్రి, ఈ పచ్చళ్ళ ఇది మంచిగా ఉంటుంది. ఇట్లా ఇదొక రకంగా ఈ పచ్చడి మనం చేసుకుంటూ అందరికి కుదరదు ఓ టైంలో. కుదరదు కాబట్టి నేను చూపిస్తున్నాను ఎట్లా చేసుకుందామన్నది. ఇప్పుడు ఇది ఆపదంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. ఇక మనకి ఎట్లా అంటే మనకు దీంతో మంచిగా లోపల ఇన్ఫెక్షన్లు ఎవైనా వెళ్ళిపోతాయి. మనకు అమ్మవారు అయినా కానీ ఈ ఆకు అంత రుబ్బి పెయికి రాసి పసుపు ఇది రాసి తానం చెప్పిస్తారు అమ్మవారు అయితే. ఇది అంత స్వస్థమైన ఫుడ్ అన్నట్టు. ఏంటంటే దీని ఈ పూతతోటి మన ఆరోగ్యాలు అనేది సెట్ అవుతుంది. ఫస్ట్ పండుగ పూతతోటే మనకు స్టార్ట్ అవుతుంది. మామిడికాయ పుల్లతనంతో, చేతనంతో, కారంతో, ఇవన్నిటితోటి చేసుకుంటే ఇక మనకు ఇది మన తెలుగు వాళ్ళ సంప్రదాయం. ఇది తెలుగు వాళ్ళు చేసుకునేది పద్ధతి. ఇక అందరు చేసుకుంటారు కావచ్చు, అన్ని శైలిలు చేసుకుంటారు కావచ్చు. మనమైతే ఇప్పుడు మనం చేసుకునే పద్ధతి అయితే చూపిస్తా. నేను ఎట్లా చేస్తా, ఏం చేస్తా అన్నది పక్క చూపిస్తా. ఎందుకంటే మీకు ఇది ఎట్లా చేసుకోవాలి. కొంతమందికి పచ్చడి అంటే ఏంది పచ్చడ అని అడుగుతారు, అంత తెలియకుంటున్నది ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే మోతకాకులు ఉంటాయి. ఇప్పుడు మోతకాకులు వస్తాయి. మోతకాకులు కూడా మనకు అవసరం. ఎందుకంటే మనము ఇవి కుట్టుకునుడు ఎట్లా అంటే దొల్లలు కుట్టుకుంటాం. దొల్లలు ఇక మా అమ్మమ్మ ఇప్పుడు మా బాపమ్మ వాళ్ళందరూ దొల్లలు కుడుతురు. మనం కూరాడికి పెట్టుకున్నా పచ్చడి పెట్టుకొని, ఏంటంటే మనం దేవునికి పెట్టుకున్నా పచ్చడి పెట్టుకుంటాం ఆనాడు ఉగాది నాడు. ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తే ముందు చూపిస్తే మీరు చేసుకుంటారని నేను చేస్తున్నా. ఫుడ్ ఛానల్ నేత్ర ఛానల్ చూపిస్తావా? అందుకే ఇవన్నీ పెట్టుకున్నా ఫుడ్ ఛానల్ చూపిస్తా. ఇవన్నీ మమ్మీ పచ్చడి ఉగాది పచ్చడి ఫేమస్. బెల్లం మనము కొత్త బెల్లం కూడా చలికాలం వండుకుంటాం కదా. ఇప్పుడు కొత్త బెల్లం, కొత్త బెల్లం తోటి ఇట్లా చేసుకుందాం. ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క చూడండి. పక్క చూస్తే మనం ఎట్లా చేసుకుంటాం అన్నది. ఈ దొల్లలు కూడా ఇట్లా కుట్టుకుంటాం మనం. ఇట్లా ఇవి చూపిస్తా నేను. మన ఫస్ట్ ఛానల్ ఉంటుంది, ఇట్లా కుట్టుకుంటాం. ఇట్లా కుట్టుకొని దొల్లలల్లా మనము ఇక మనకి ఏంటంటే పుల్లలు అక్కడ మేము సిటీలు ఉన్నాం కాబట్టి దొరకాయి. ఇవి ఏంటంటే మన యాప పుల్లలు అవి ఎండిపోయినాయి కావాలి.
ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మనకి పుల్లలు ఉన్నాయి, వీటితోటి దొల్లలు కుట్టుకుందాం. అట్లా కుట్టుకొని అలా ఇలా పోసుకొని ఇట్లా తాగాలి. ఇక మన పచ్చడ ఇలా తాగేది లెక్కుంటుంది. ఇక 2 ఆకులు పెట్టుకొని ఇట్లా తాగుతాం. ఇంకొకటి ఉడక ఉట్టుకొని ఇది అది పెట్టుకొని ఎట్లా చేసుకుంటాం అన్నది ఇప్పటిలోకి తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు చేసుకుంటారు అన్నది నాకు ఈ దొల్లల సంగతి చూపిస్తున్నా. ఈ 2 దొల్లలు పెట్టుకొని ఇట్లా కింద పోకుండా తాగొచ్చు. ఇట్లా తాగుతారు. ఇస్తాలు గుడక ఇవి కుట్టుకోవాలి. ఏంటంటే మోతకాకులు ఉంటాయి. మోతకాకుల బదులు ఈ ఆకులు తెచ్చిన, ఏంటంటే టేక్టాకులు తెచ్చిన. ఇక ఏంటంటే ఈ ఆకులు తెచ్చిన, ఈ ఆకులతోటైనా మీకు ఇస్తారు కుట్టుకొని పచ్చడి ఇస్తాలరా మనము ఏంటంటే పోలే పెట్టుకొని మనం తిని అన్నం తిని ఇక అది ఎంత బాగుంటుందో. ఇక ఆ రోజు అంత బృందావనమైన ఫుడ్. ఎందుకంటే మనము ఉంటి కుటుంబంతో అట్లా తింటే ట్రెడిషనల్ ఫుడ్, ఇట్లా పచ్చతనంతో పిల్లలు ఇష్టంగా మన ఇంట్లో పండగ అన్నట్టు ఉంటుంది. అంత మంచి వాతావరణం వచ్చేస్తుంది. పచ్చరాకుతోటే వాతావరణం. ఇప్పుడు అన్నీ మనకు ఇప్పుడు తయారైన ఫుడ్. చింతపండు అయినా అదే, మనము ఇప్పుడు ఏంటంటే కారం అయినా అదే, ఇప్పుడు బెల్లం అయినా మనం పట్టించుకున్నదే. ఇప్పుడు యాప పూత, మామిడికాయ, ఇవన్నీ మనం చేసుకున్నాలి. ఈ కంకుణం కట్టి కొత్త కుండ తెచ్చుకొని మనం చేసుకునేవాల్సి వస్తుంది. ఇక నేనైతే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఇట్లా పెట్టుకున్నా. ఇక మీకు కూడా ప్రాసెస్ మన ఫస్ట్ ఛానల్లో చూడండి. ఇగో ఇంత నానబెట్టినా. ఇక ఎందుకంటే కొందరికి అర్థం కాని వాళ్ళకు ఇదో దెబ్బన చూస్తారు, అందులో చూడలేకపోతారు అని నేను కొంచెం చూపిస్తున్నా. ఇక అందులోకి వెళ్ళిపోయి చూడరు, మొత్తం చూడరు. ఎట్లా చేసినా పక్కా ఉంటుంది టేస్ట్. ఇక మనము ఏంటంటే ఇక దాన్ని ఏం చెప్పలేను. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్తున్నా నేను ఈ విషయం. ఏంటంటే మీకు ప్రతిదీ గుడక నేత్ర ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఇది మాట. చేసేసింది మమ్మీ, చేసిన పచ్చడ ఏంటంటే ఉగాది రోజు మనం ఇట్లా చేసుకొని మన పద్ధతులు ఇట్లా తెలంగాణ పద్ధతులు ఎక్కడైనా చేసుకుంటారు కావచ్చు. మనం తెలంగాణలో మాత్రం ఈ పద్ధతిలో ఇవి ఇట్లా చేసుకుంటాం. ఇట్లా దొల్ల కుట్టుకొని ఇలా పోసుకొని పోలేలు తినుకుంటా. ఇది చేదు, తీపి, కారము, పులుపు ఇన్ని రకాల జీవితం ఉంటుంది కాబట్టి ఈ పచ్చడితోటి చెప్పిర్రు. ఇక ఇది ఉప్పుతనము అన్ని రకాలు. ఇంట్లో దొల్లలు కుట్టుకొని కూరాడికి పెట్టి దేవునికి పెట్టి మనం పొలలు పెట్టి ఇవి పెట్టి ఆ రోజు ఇస్తాలు కూడా పచ్చడి కుట్టుకొని అది పద్ధతిలా ఎంత పద్ధతిలో చేసుకుంటామో. అది ఏంటంటే ఉగాది అంటే దోరణాలతోటి మనము ఏంటంటే మోతకాకులతోటి దొరికితే మోతకాకులు, ఇవైతే వేరే టేక్టాకులు. గ్లాస్లో పోసుకుని తాగుతాం. ఇక ఎంత బాగుందో, సూపర్. గ్లాస్లో పోసుకుని తాగుదాం రా. చల్లగా కొద్దిసేపటికి చల్లగా అవుతుంది. కుండల చేసుకొని పెట్టుకోండి. ఇది ప్రాసెస్. మీరు కొద్దిగా అయినా తాగితే కమ్మగా వస్తుంది. కుండది అది ఆ టేస్టో ఎట్లనో కానీ ఇట్లా వస్తుంది. మీరు మంచిగా కంకణాలు కట్టుకొని పద్ధతిలా, మన పద్ధతులు ఇట్లా, తెలంగాణ పద్ధతులు ఇట్లా. మీ పద్ధతులు ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి మాకు. ఇక మన జీవితం కూడా ఇన్ని రకాల పచ్చడితోటి నడుస్తుంది. ఆ పచ్చడి వేసి మన జీవితం పెద్దలు ఇదంతా చరిత్ర చెప్పింది ఇలా ఎట్లా. అవును, ఈ పచ్చళ్ళని మన ఫస్ట్ ఛానల్లో ఉంటుంది, నేత్ర ఫుడ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఈ ఇంటి దగ్గరనైతే జూడియో షాప్ అయితే ఓపెనింగ్ అయ్యింది. అక్కడికి మేము వెళ్తే ఇక ఏంటంటే అక్కడ కలర్స్ కూడా ఇక బట్టలైనా వెరైటీ కలరు, ఇక ఏంటంటే మనకు ఎవ్వరికి లేని కలర్లే కనిపించినాయి. గోల్డ్ పెయింట్ అయినా, లిప్టిక్ అయినా, ఇక ఈ పిల్లలకు అవసరం ఉండేవి ఎవేవే అయినా కానీ ఇప్పుడైతే కొన్ని అయినాయి. కానీ అందులో ఇక అన్ని ఫ్లోర్లు కాలేవు. అయినంత మందం చూద్దామని పోయినాం. బట్టలు కూడా కలర్స్ చేంజ్ ఉన్నాయి. ఇక అంత బాగున్నాయి. ఇక అవి ఎంత మంచిగా ఉన్నాయో ఇక అంత మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇక మనకు లేని కలర్లు కూడా మనకు అందులో కనబడుతున్నాయి. ఇక కలరు ఏంది ఇట్లా, ఈ కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయి. బ్లాక్ అయితే ఈ ఎండాకాలం కదా బ్లాక్ అని అనిపిస్తుంది, కానీ బట్ట మాత్రం స్మూత్ ఇట్లా బాగుంది. ఇక నాకు ఇక నచ్చింది. జూడియో అంటే అది షాప్ అంటే ఇక ఇప్పుడు కొత్తగా అయింది, ఓపెనింగ్ అయింది. పొదంపర తేజాన్ని పోయినాము. ఇక పోతే మాత్రం అందులో గోల్డ్ పెయింట్ అసలు ఎంత బాగున్నాయో కలర్స్, బయట కనబడని కలర్స్ ఉన్నాయి. ఇక అందులో మొగళ్ళ బట్టలైనా, ఇక అబ్బాయిలే అయినా, ఇక అమ్మాయిలే అయినా, ఇక చాలా
చాలా మంది వస్తుండ్రు, ఆ షాప్ అయిందైతే చాలా మంది వస్తుండ్రు. ఇక ఏంటంటే ఎక్కడ కనబడని ఉడక బట్టలు అట్లా కనబడుతున్నాయి. కొన్ని షాపులల్లో ఏంటంటే ఎప్పుడు రొటీన్గా కనబడతాయి. ఈ పిల్లలకు సంబంధించినవి అయినా కానీ కలర్స్ అయితే క్లాత్ మెత్తగానే ఉంది, ఈ కలర్స్ బాగా అనిపిస్తున్నాయి అవి అని చూస్తున్నాం. ఇక ఆ షాప్లో ప్రతిదీ ఉడక తిరిగి చూసినాం. తిరిగి చూస్తే ఇక మంచిగా అనిపించినాయి, ప్రతిదీ ఉడకం నచ్చింది. కానీ ఇక మా పిల్లలు వచ్చినాకనే, మా మన్మరాలు వచ్చినాకనే అది చూడాలని అనుకుంటున్నాము. ఇక అట్లా పోయినాము, ఇంటికి దగ్గరనే నడుచుకుంటూ వెళ్ళచ్చు, ఇక అంత దగ్గర ఉన్నది కొద్దిగానే, ఇక పక్కనే అన్నట్టు. ఇక షాప్లకు పోయి ఆ ప్రతిదీ ఉడక చూసినాము. ఇక ఇంకా అవుతుంది కావచ్చు, ఇంకేమేమి అవుతాయో తెలియదు. ఇక ఏదైనా ఉడక మనకు ఏదన్నా అయితే షాపులు ఓపెనింగ్ అయితే చూడాలనిపిస్తుంది నాకు. అట్లా చూడాలి, ఇది ఏమేమి ఉన్నాయి, కొత్త వెరైటీలు ఏమున్నాయి, ఇక మీకు చూపించాలి అని నేను ఆరాటపడి తేజని తీసుకొని వెళ్తే ఇక తేజ గుడక మంచిగా ఉన్నాయి మమ్మీ అని అన్నది. మా మన్మరాళ్ళు ఏంటంటే వచ్చినాక వాళ్ళకున్నాయే తీసుకున్నాం, ఇది నాకు నచ్చలేదు అంటారు, అది నాకు నచ్చలేదు అంటారు. ఇక వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే నచ్చింది తీసుకుంటే తొడుగుతారు. ఇక ఇప్పుడు వాళ్ళకి నచ్చినవే తీసుకోవాలి. ఇక అట్లా గడియారాలైనా చిన్న పిల్లలకు పెట్టేందుకు అట్లా కలర్స్ ప్రతిదీ గుడక ఇక నచ్చేటట్టే ఉన్నాయి. ఇక ఏంటంటే అన్నీ చూపిస్తున్నా. కమ్మలకు ఇట్లా కమ్మలు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సుకు ఇక ఇది నచ్చుతుంది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చింది అనుకో చేసుకోండి, ఇక నచ్చలేదు అనుకో వదిలేయండి. ఎందుకంటే ఇది ప్రతిదీ ఉడక రొటీన్ అన్నది నాకు నచ్చుతుంది ఆంటీ, నాకు ఇది నచ్చుతుంది అని మీరు అంటున్నారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉడక చేసినాము, ఇంకో రోజు చేస్తే వాళ్ళకి పెట్టురా, నేను ఏ రొటీన్ చేసింది ఉడక వాళ్ళకి తెలవాలి అని నేను అన్నా. అంటే ఇక నేను చేస్తున్నా, అది ప్రతిదీ ఉడక రొటీన్ ఏమేం చేసుకున్నాము, ఎట్లా చేసుకున్నాము అన్నది ప్రతిదీ ఉడక మీకు నచ్చేటట్టే ఇక చూపిస్తా. ఇక మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇక ఏంటంటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పొద్దున నైట్ అన్నం మిగులుతుంది, ఏదన్నా ఒక రైస్ చేసుకోవాలి మనం. ఏంటంటే నిమ్మకాయ రైసా, మనకు పులిగోరనన్నా, ఏంటంటే మామిడికాయ రైస్ అన్నా, ఏదన్నా ఒకటి చేసుకోవాలని ఇక నేను నైట్ అన్నం మిగులుతుంది అనుకో అట్లా తినేసి మేము 2-3 గంటల దాకా ఇక తినమనుకో. ఇక ఇంకా ఏదైనా షూట్ చేసుకొని ఇక ఏంటంటే పొద్దున్నైతే టిఫిన్ అట్లా అయిపోతుంది. ఇక ప్రతిదీ గుడక మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇది ఎట్లా అంటే ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ గుడక టేస్ట్ లెవెల్ ఉంటుంది. అది సండే రోజు చేసినామో ఎప్పుడు చేసినామో తెలియదు, కానీ తేజనైతే ఇప్పుడు పెట్టింది. ఇక మనకు ఉగాది అయితే వస్తుంది కదా, ప్రతిదీ గుడక ఉగాదికి ఎట్లా ఏం చేసుకుంటామన్నది ప్రతిదీ గుడకాలకు పెట్టరా అంటే ఇక పెడతా మమ్మీ అని అన్నది. కొంచెం తీసి గుడక పెట్టింది. ఇక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ ఉగాది పచ్చడి అంటే మనకు చేదు, ఒగరు, ఏంటంటే పులుపు, ఉప్పు, కారము అన్నీ కొత్తవి వస్తాయి కదా. ఇక మీకు ఏంటంటే ఎట్లా పచ్చడి చేసుకోవాలన్నది కూడా ఇలా పెట్టినాయి కదా, మీరు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది, రెసిపీ మొత్తం క్లియర్గా. ఇక కొంచెం అయితే ఉంటే మీరు అందులోకి వెళ్ళిపోయి చూస్తారని నేను అనుకుంటా. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒక టేస్ట్ లెవెల్ అయింది, అట్లా చేసుకోండి. ఫుడ్ అయితే మంచిగా చేసుకునేది చూడండి. ఇప్పుడు పుదీనా ఎందుకంటే తెంపి మనం పుదీనా ఇక నా అదే వీడియో చూసుకుంటా పుదీనా తెంపుతున్నా. ఇక పుదీనా కానీ ఏది కానీ మంచిగా తెంపుకొని మంచిగా డబ్బాలలో పెట్టుకొని కవర్ పెట్టి ఇక అలా పెట్టేసేది అయితే చూడాలి. ఎందుకంటే మనకు ఏది గుడక వేస్ట్ చేయొద్దు, మురిగిపోనియద్దు, ఖరాబ్ చేసుకోవద్దు, స్టోర్ మంచిగా చేసుకునేది చూడాలి. ఇక మిరపకాయలైనా మనకు తొడిమెలు తీసుకొని మంచిగా డబ్బాలో పెట్టి మురిగిపోకుండా పెట్టుకోవాలి. ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, స్టోర్ చేసుకుంటాము. ఇక నేనైతే బిర్యానీ చేస్తాను ఇప్పుడు. అది ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ది. ఇగో ముస్లిం చికెన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో మొత్తం వాళ్ళది ఏంటంటే ఎట్లా కలర్స్ వస్తుంది, ఒక పొద్దుల టైంలో ఎట్లా చేసుకుంటారు అన్నది మొత్తం పర్ఫెక్ట్ చూపిస్తా. వాళ్ళు ఏంటంటే మనకు ఆ రోజు పండగ రోజు కూడా వాళ్ళు అట్లా చేసుకుంటారు. అది ముస్లిం పండుగ రోజు కూడా అది సేమియా వేసుకొని ఇట్లా ఈ బిర్యానీ చేసుకుంటారు. అన్ని రెడీ పెట్టుకుని చూపిస్తాను, రెడీ పెట్టి ఆ రకంగానే నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటా. కాబట్టి వాళ్ళు ముస్లిం పెట్టిన రైస్ని చూసుకొని నేను ఎన్నడో నేర్చుకున్న విషయము. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా ఇంటి దగ్గర ముస్లిం ఉండే, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నావు అని అడిగితే నాకు ఇది ప్రాసెస్ అయితే చెప్తే నేను చాలాసార్లు చేసుకున్నా. ఇప్పుడు మీకు గుడక చూపిస్తున్నా. ఒక పొద్దుల టైం కలా అలాది తినాలనిపిస్తుంది నాకైతే. ఎంత బాగుంటుండే ఇక బాగుంటుంది. మనం కూడా ఎందుకు చేసుకోవద్దు అంటే చేసుకుంటేనే ఇక అట్లా టేస్ట్ వచ్చింది. అట్లా ఆ రకంగా అక్కడక్కడ మనం ఎట్లా కలర్స్ వస్తుంది, ఎట్లా చేస్తామో అన్నది పర్ఫెక్ట్ చూడుంది
అన్నీ పర్ఫెక్ట్ చూసి మీకు నచ్చిన వేసుకోవచ్చు, నచ్చని వదిలేయచ్చు. కానీ ఇప్పుడైతే వాళ్ళు చేసిన బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ పక్క చూపిస్తాం మీకు టేస్ట్గా. అలాది ఒక్క పొద్దుల టైము, ఇప్పుడు పండగ వస్తుంది, మన పండగ వస్తుంది, వాళ్ళ పండగ వస్తుంది, అలా చూపించాలి, మనం చూపించాలి. మన వాళ్ళే వాళ్ళు కూడా ఇక మన సబ్స్క్రైబ్ తీసుకున్నది కాబట్టి మన వాళ్ళు కాబట్టి అలా ఫుడ్ కూడా చేస్తా, మీ ఫుడ్ కూడా చేస్తా. చికెన్ బిర్యానీ సూపర్. అన్నీ రెడీ పెట్టుకున్నా ఇప్పుడు. సరే అన్నీ రెడీ పెట్టేసుకున్నా. ఇదైనా కానీ మంచిగా రాకపోతే ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి రచ్చ గెలవాలని ఎందుకంటారు, ఇంట్లో అందరికి మెప్తం కావాలి వంట చేస్తే ఉడక. ఇక అట్లా మెప్తం అయితేనే మనం ఇంట్లో గెలిచి రచ్చ గెలుస్తాం. ఏదైనా కానీ ఇంట్లో ప్రతిదీ ఉడక గెలవాలి, గెలిస్తేనే మనకు రచ్చ గెలుస్తుంది, బయట ఉడక గెలుస్తాం. ఇది గ్యారంటీ ఇస్తున్నాం మీకు. ఇది మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక అది ఏంటంటే ఇప్పుడైతే చేసుకుందాం. ఈ టేస్ట్ ఇది ఉడక కుదరకపోతే అందరు అంటారు, బయట ఉడక మనం ఇంట్లో అంటే బయట అంటారు. అది విషయం చెప్తున్నా, ఫుడ్ మీదకి వెళ్ళి చెప్తున్నా నేను. సరే ఆ రకంగా చేసుకుంటాం, మనం ఉడక చేసుకుంటాం ఇట్లనే. ఎంత సూపర్ టేస్ట్ లెవెల్ జ్యూసుగా ఇట్లా మెరుస్తుందా రైసు ఎట్లా. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు పక్క చూసి పక్క చేసుకోవచ్చు ఇట్లా. అవును తిని పెట్టరా, తిని చూపిస్తే తిందాం. అదే కొలతలతో పక్క కొలతలతో చూపించిన ఇట్లా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది, నోట్లకు వస్తున్నాయి కదా. చూపించాలని అనుకున్నా, చూపించిన. ఎందుకంటే ఎట్లా చేసుకుంటామని. ఇక వాళ్ళ పండగ అవుతుంది, మన పండగ అవుతుంది, మనం గుడిక చేసుకుంటాం, మన వాళ్ళు గుడిక చేసుకుంటారు. ఇక కానీ ఏ పండగకు మన పండుగ గుడక చేసుకుంటారు, మన వాళ్ళ పండుగ గుడక మనం చేసుకుంటాం అన్నీ. కాబట్టి వాళ్ళు మనం ఒకటే కాబట్టి. ఇప్పుడైతే ఎంత పొడి పొడి వచ్చిందిరా రైసు, సూపర్ అయింది. టేస్ట్ కూడా సూపర్. పీసు ఉడికి ఎంత ఇట్లా సాఫ్ట్గా కాలుతుంది, ఏం ముట్టలేదు నేను. వేడిగా ఉంటుంది వేడి వేడి బిర్యానీ. ఇట్లా సూపర్. మా ఇమ్మర్చి తినాలి, అంతకమ్మ బాగుంది కదా. అట్లా పుల్ల పుల్ల ఎంత బాగుంది. కొలతలతో సాగు ఇచ్చిన పక్క ఏది కానీ అట్లా కిలో రైస్కు కేజీ రైస్కు కిలో చికెన్ కొలతలతో కరెక్ట్ చూపించిన. ఎందుకంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఇదే ప్రాసెస్లో మటన్ కూడా వేసుకోవచ్చు, చేసుకోండి. సూపర్. ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చి చేసుకోండి ఈ వీడియో, నచ్చకుంటే వదిలేయండి. బాగా ఇష్టం మమ్మీ.